ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉందన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. డ్రగ్స్ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో నవోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు సైతం ధ్వంసం చేశామని తెలిపారు. తెలంగాణ ఫామ్ హౌస్ లో తమ పార్టీ ఎంపీ ఉన్నాడని మీడియాలో వార్తలు చూసి షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఎంపీ నుండి వచ్చే సమాధానాన్ని బట్టి తగు చర్యలు తీసుకుంటామని, పార్టీ కార్యక్రమాలకు ఎంపీని దూరం పెట్టామని చెప్పారు. డ్రగ్స్ తీసుకోమని తాము చెప్పమని, తీసుకున్నా వాళ్ళని పక్కన పెట్టుకుని తిరగమని చెప్పారు. నిన్న రెండు రకాల మీరు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని. తర్వాత ఎంపీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ మా అధ్యక్షులు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. దీని మీద తీసుకుంటున్నాం. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా మేము ప్రోత్సహించట్లా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందరూ సమాజంలో పెద్ద మనుషులుగా ఉంటున్నారు, దొరికినప్పుడే తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మేము ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. దాని మీద అవసరాన్ని బట్టి మేము తగిన చర్యలు తీసుకుంటాం. చెప్పే కదా, మేము షోకాజ్ మేము నోటీస్ తీసుకుని యాక్షన్ ఇనిషియేషన్ చేసాం. దాని ప్రకారం మేము ఎందుకు వెళ్తాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే టెస్ట్ చేస్తే ఎవరికి ఏముందో పరిస్థితులు వస్తున్నాయి. అంతేగాని మేము ఎంకరేజ్ చేయట్లా. మేము డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ కోసం మేము కృషి చేస్తున్నాం.